హలో నిరుద్యోగి చెలో ధర్నా చౌక్ అని చెప్పేసి నిరుద్యోగులు ఒక కొత్త ప్రోగ్రామ్ అయితే తీసుకున్నారు. ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ దిక్కలేదు. ఎప్పుడు ప్రకటిస్తారు మా నోటిఫికేషన్ అని చెప్పేసి నిరుద్యోగులంతా ఇందిరా పార్క్లో ధర్నా చౌక్లో ధర్నాకు దిగిన సన్నివేశం చూస్తున్నాం. మన వెనకాల చూస్తున్నాం కదా, చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులు అయితే చాలా రోజుల తర్వాత నిరుద్యోగులు హాజరైన పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిరుద్యోగ జేఏసీ లీడర్ జనార్దన్ ఉన్నారు. చూస్తుంటే బాగానే మంది వచ్చినట్టున్నారు, చాలా మంది. మళ్ళీ ఏమన్నా కదలిక మొదలవుతుందా నిరుద్యోగులలో? కదలిక ఉందన్న. ఇంకా ఇదేంటంటే జస్ట్ మనకు ఒక ప్రిపరేటరీ మీటింగ్ అన్నమాట. మనం డ్యాన్స్ చేసేటప్పుడు రిహార్సల్స్ ఎట్ట చేస్తాము, పాటలు పాడేటప్పుడు అమ్మింగ్ ఎట్ట చేసుకుంటాం, ఇట్లాంటిది. ఎందుకంటే ఈరోజు అశోక్ నగర్లో ఇవ్వలేరు, ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి. డిఎస్సికి గ్రూప్స్కి నోటిఫికేషన్ ఇస్తారంటే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారు, దిల్సుఖ్ నగర్ నుంచి చాలా మంది కదిలేరు. అశోక్ నగర్లో కనుక రేపు ఒక నోటిఫికేషన్ ఇచ్చినాక పెడితే అప్పటి మా కేసులు అయిపోయినాకుంటే ఖచ్చితంగా ఇంకా బీభత్సంగా జనాలు వస్తారు. కేవలం డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళే దిల్సుఖ్ నగర్ నుంచి ఇంతమంది వస్తే ఇక్కడ గ్రూప్స్ వాళ్ళు ఉంటే కేసులు అయిపోయినాక ఇంకా చాలా మంది వస్తారు. ఇది మేము ఒక ప్రిపరేటరీ మీటింగ్లో సక్సెస్ అయినట్టు. ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? ఇంతమంది నిరుద్యోగులు వచ్చారు కదా, ప్రభుత్వానికి సూటిగా ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? నువ్వు మాట తప్పినావు కదా, మాట తప్పకుండా ఉద్యోగాలు ఇస్తేనే మంచిది. ఇదే ఇట్టనే ఉంటే మాత్రం 100% స్థానిక సంస్థలలో నీ సంగతి ఎంత తెలుసాలో అంత తెలుస్తాం. రేవంత్ రెడ్డి చెప్తుండగా గొప్ప చెప్తుండే, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనట్టు వచ్చిన సంవత్సరంలోనే 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం, దీనికి ఎక్కడికైనా చర్చ సిద్ధమని చెప్తున్నాడు కదా. మరి ఇది అన్న, మరి ఇది మరి ఆయన ఇచ్చినటువంటి ఆధారాలతో సహా చెప్తున్నాం కదా. ఇంతకన్నా ఎక్కువ ఆయన ఇస్తే చెప్తాం. ఒక 12,000 ఉంటాయి. ఇగో 10,000, 5,000 డిఎస్సి, 5,000 డిఎస్సి, 5,000 ఇవి, 60 గ్రూప్ 1, ఇంకా మిగతా అన్ని కలిసి 12,000. ముఖ్యమంత్రి చెప్తుండగా 59,000 ఉద్యోగాలు ఎక్కడ? మిగతా ఉద్యోగాలను ఎక్కడి? మరి 90,000 ఆయన అన్నది. 90,000 ఫస్ట్ ఏమో 50,000 అన్నాడు, దాని తర్వాత 1,60,000 అన్నాడు, మొన్న ఇవాళ 90,000 అన్నాడు. ఆయనకు ఒక మాట మీద లేడు కదా. ఇప్పుడు వర్షం అన్న ఒక డైరెక్షన్కి వెళ్ళిందనుకో అదే డైరెక్షన్లో ఉంటుంది. తుఫాన్ కన్నా అధ్వానంగా మాట్లాడుతున్నారు, నోటికి ఏది వస్తుంది, ఒక పద్ధతి లేదు, ఏది లేదు. ఆయన ఇచ్చినటువంటి ఆధారాలు చాలా ఉన్నాయి మా దగ్గర. ఎందుకంటే గతంలో నువ్వే అన్న ఇవన్నీ తీసుకొచ్చింది. ఫస్ట్ ఇప్పుడు మేము ఆ రోజు తీసినప్పుడు జడ్సన్ అండ్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు మీరు ఇచ్చినటువంటివి నీకు చూపిస్తా, ఎంత ఆధారాలు ఉన్నాయో. 1,60,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి డేటా ఇది, ఆ రోజు ఉన్నటువంటి డేటా. మరి ఈ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని అడుగుతున్నాం. ఆ రోజు ప్రెస్ క్లబ్లో కూడా మీరు పెట్టినప్పుడు మీరు అందరూ వచ్చి చూసిర్రు, అన్నీ చేసిర్రు. ఇది ఇగో చూడమ్మా, ఎన్ని ఉద్యోగాలు తెలుసా ఖాళీలు? 2,67,316 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇలా ఆయన ఇచ్చింది 12,000 ఉద్యోగాలు. ఎన్ని ఉంటాయి? ఇంకా 2,50,000 ఖాళీ ఉంటాయి. ఈ 2,50,000 ఉద్యోగాలు ఎడిపోయినట్టు. మరి ఇచ్చిన నోటిఫికేషన్లకు నేను ఈ నోటిఫికేషన్కి ఈరోజు డేట్ ఇచ్చిన, ఈరోజు ఎగ్జామ్ పెట్టినని ఆయన చూపెట్టమను. నేను ఆధారాలు చూపించి నువ్వు ఆధారాలు చూపించు, గాలి మాటలు మాట్లాడొద్దు. అట్లా మాట్లాడితే వడుకోడు. నిన్నగాక మొన్న నీ మీద ఒక కేసు కూడా పెట్టిండు ఎవరైతే గ్రంథాలయ చైర్మన్ రియాజ్ కూడా సంబంధించి, ఏం చెప్తాం మరి దాని గురించి? అన్నది వాస్తవానికి ఏంటంటే, ఒక రాజకీయంలోకి వచ్చినాక ఇవాళ మరి నీ మీద నేను కేసు పెట్టవచ్చు కదా. ఎట్లా పెట్టవచ్చు? నువ్వు అబద్ధాలు ఆడినావు. నువ్వు ఉద్యోగాలు వస్తున్నాయి, రేపు వస్తాయి, మాపు వస్తాయి, ఇన్ని వస్తాయి, ఎన్ని వస్తాయి అని చెప్పినావు. మరి నువ్వు బస్సు యాత్ర చేయించినావు కదా. బస్సు యాత్ర చేయించినప్పుడు ఈయన చెప్పిందన్న ఆధారాలతో సహా చెప్తున్నా. ఇగో చూడు, వీళ్ళు ఎందుకు ఇచ్చిర్రు, ఇక్కడ ఎన్ని ఇచ్చిండు, ఇగో ఎంత ఆదాయం ఉంది నీకు. నీకు జాబ్ క్యాలెండర్ గురించి చెప్పిండు ఇలా. దాని తర్వాత నిరుద్యోగులకు ఎంత బకాయి పడ్డాడు అనేటటువంటి చెప్పిండు. మరి ఇవన్నీ ఇస్తామని చెప్పించిండు. మరి ఇచ్చినవా? నిరుద్యోగ భృతి ఇచ్చిండు. మరి వీటన్నిటి మీద మేము చీటింగ్ కేసు పెట్టలేమా? వీళ్ళ ప్రియాంక గాంధీ మీద, వీళ్ళ మీద. ఇప్పుడు ఇది వాళ్ళు ఇచ్చిరన్న సంతకం, ఈ సంతకాలు వీళ్ళ మీద మేము కేసు పెట్టలేమా? నువ్వు ఇయ్యనందుకు, ఈ పలుకుతున్నందుకే నువ్వు పెడితే మరి నువ్వు సోషల్ మీడియాలో మమ్మల్ని అందరూ ఉద్రేక్తపరిచి ఉద్యోగాలు వస్తాయని గెలిపించుకొని, ఉద్యోగాలు వస్తాయని అప్పులు చేసుకొని అశోక్ నగర్కి వచ్చినాక నువ్వు నోటిఫికేషన్ వేయబోతుంది. నువ్వు నోటిఫికేషన్ వేయాలి. ఒక కాంచెం సీఎం ఇన్ని ఇచ్చిండంటు, మా తల్లిదండ్రులు ఇన్ని ఉద్యోగాలు ఇస్తే నీకు ఉద్యోగం రాలేదంటారు. 4 చచ్చిపోయారు. మరి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలా అంటే నా మీద కేసులు పెట్టి భయపెట్టిస్తావా? గ్రూప్ 1 ఉద్యోగాలు మేము ఇస్తుంటే కొందరు కుట్రలు చేస్తున్నారు, అడ్డుపడుతున్నారు, కేసులు వేసి అని చెప్తున్నారు. ఏం చెప్తారు మరి? ఆయన ఎవరు కేసులు వేసిండన్నా? ఈ సాక్ష్యాలు కావా? 29 సాక్ష్యం కాదా? నువ్వు పిఎంఎల్ తప్పించింది కరెక్ట్ కాదా? నువ్వు జిఆర్ఎల్ ఇచ్చినాక రిజల్ట్ ఇస్తాను, అది కరెక్ట్ కాదా? నేను లేవనెత్తిన అంశాలు ఏది తప్పు చెప్పు.
మేము చాలా చెప్పినాం కానీ మన మీడియాలో ఎన్నోసార్లు మనం ఉండి చెప్పుకున్నటువంటి మీ పల్లవి టీవీలో చెప్పినాకనే చాలామంది అవేర్ అయ్యారు కదా, ఒక్కొక్కరికి ఎక్కువ మార్కులు తక్కువ మార్కులు అని వాస్తవాలు కదా. ఆ వాస్తవాలని తెలుసు అంటే మా మీద ఎందుకు ఫేక్ మాటలు మాట్లాడేది? 100% వాళ్ళు తప్పు చేసిర్రు. ఆ తప్పు చేసుకోవడం మమ్మల్ని పక్కకు పట్టియాలి, సమాజానికి మాకు దూరం చేయాలని, కానీ అది వాళ్ళ వల్ల కాదు. ఇలా చాలా ఉన్నాయి, కోర్టులు ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడొద్దు. నేను ఇంతకుముందు మీడియాలో ఏది మాట్లాడినా అదే మాట్లాడుతున్నా, ఎందుకంటే అప్పటి నుంచి అదే మాట్లాడుతున్నా. ఈయన మమ్మల్ని దూరం చేయాలని చూస్తున్నాడు సమాజానికి. సమాజం ఈయనకు దూరం అయిపోయింది. కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాడు ఆయన పక్క. జూన్లో మేము గెలుస్తాం. ఇంకొకటి చెప్తున్నాం, ఎవరైతే గ్రూప్ 1 వాళ్ళు వచ్చి కేసేస్తుంటున్నారో వాళ్ళ పేపర్లు కూడా దిద్దాలని మేము కూడా కేసేస్తాం. ఇది చాలా మంది తప్పులు తడకగా వచ్చింది లిస్టు, మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి ఏం సంగతి? మరి ఒకళ్ళు అది ఆన్సర్ షీట్స్ తీసుకొస్తున్నాడు, వీళ్ళు ఆన్సర్ షీట్స్ కూడా ఇవ్వాలి, మేము కేసేస్తాం. అంటే గ్రూప్ 1 సంబంధించి ఎవరు మాట్లాడిన వాళ్ళ మీద మొన్న పాడి కౌశిక్ రెడ్డి కానీ ఇట్లా చాలా మంది మీద కేసులు పెడుతుంది కదా, రాకేష్ రెడ్డి మీద పెట్టింది, ఏదైతే టీజీపీఎస్సీకి సంబంధించి ఏం చెప్తారు మరి దానికి? ఆయన కేసులు పెట్టుకొని భయపెట్టించి వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఉద్యోగాల లిస్ట్ వచ్చింది కాబట్టి అది ఇవ్వాలనుకుంటున్నాను, కానీ అస్సలు ఊకం. ఇది పక్క. ఎట్లా ఉంటుంది పోరాటం? మళ్ళీ కొనసాగిస్తారా? ఇప్పుడు ఇవాళ ధర్నా చేస్తున్నారు, తర్వాత ఎట్లా ఉండబోతుంది? మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇది కంటిన్యూటీ అన్న. మేము కొంత లేట్గా యాడ్ అవుతాం ఇందులో, ఎందుకంటే గ్రూప్ 1 అనేది అత్యంత కీలకమైనటువంటిది. కేసు ఇంకా 11వ తారీఖు నాడు ఉంది, వెకేషన్స్ అయిపోతున్నాయి, మేము ఆ పనులలో ఉన్నాం. మమ్మల్ని ఇది డైవర్ట్ చేసి అది చేస్తుంటే ఊకం. 100% అక్కడ కేసును చూసుకుంటాం, ఒక 10 రోజుల తర్వాత దీన్ని కూడా చూసుకుంటాం. ఉధృతంగా తీసుకుపోవడానికి ఒక కార్యాచరణ చేసినాం. మనోడు డేట్ పెట్టిండు, నువ్వు ముందు పో, ఏదైతే అది అయిందని చెప్పినాం. సరే వచ్చిండు, దేవుని దయ వల్ల అందరూ కూడా అవేర్ అయ్యారు. మనకు నష్టము, ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది, రావాలనుకున్నారు, వచ్చిర్రు. ఇది మేము అనుకున్న స్థాయిలో సక్సెస్ కాదు, గవర్నమెంట్ స్థాయిలో చాలా పెద్ద సక్సెసే. ఎందుకంటే మొన్నటి వరకు ఎన్నెలకు 20 మంది 30 మంది 50 మంది 100 మంది ప్రెస్ మీట్ పెడితే 10 మంది కానీ రాలే. ఒకటేసారి ఈరోజు ఇంతమంది వచ్చారంటే ఇది గ్రాండ్ సక్సెస్. ప్రభుత్వానికి కూడా దీన్ని ఒక హెచ్చరికగా తీసుకొని ముందుకు రావాలి. రాకుంటే మాత్రం 20,000 మందితోటి మేము హైదరాబాద్లో నిరుద్యోగ కవాతు నిర్వహించి తీరుతాం. ఇప్పుడు మనది గాంధీ మనది అని చెప్పుకున్నంత మాత్రాన, మనం అక్కడికి పోయి నిల్చొని ఒక ఫోటో దిగినంత మాత్రాన, కార్ పక్కన నిల్చొని ఫోటో దిగినంత మాత్రాన మనది కాదు కదన్నా. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే కదా. వీళ్ళు ఏదైతే అధికారంలోకి రాకముందు వీళ్ళు గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్స్ విడుదల చేసిందో ఆ నోటిఫికేషన్స్కి ఇప్పుడు వీళ్ళు జస్ట్ అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ ఫోటోలు దిగి మాత్రం మేము ఉద్యోగాలు ఫిల్ చేసినామని చెప్తున్నారు తప్ప, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన నోటిఫికేషన్స్ ప్రకారం ఎన్ని పోస్టులు వీళ్ళు ఫిల్ చేయాలి అనేది చెప్పమని. వాళ్ళు అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్లు మాత్రమే వీళ్ళు ఇచ్చి మేము ఫిల్ చేసినామని చెప్పేసి మేము ఏంటన్నా అంటే అసలు ఆ కోర్టు ఇష్యూస్ అని ఎందుకు వచ్చినా దానికి కూడా కొందరు అనేదాని ప్రకారం దానికి కూడా అప్పుడు వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎన్నుకుండి చేసిల్లని చెప్పేసి అప్పుడు అధికార పక్షం అంటది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్నుకుండి చేస్తారు అంటే మరి నిరుద్యోగులు అంతా ఎటుపోయిగా, నిరుద్యోగులు వాళ్ళ కోసం వాళ్ళు పోరాటం చేయలేరా? ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళ కోసం వాళ్ళు పోరాటం చేయడానికి ఇక్కడ వరకు ఇంత దూరం వచ్చి నోటిఫికేషన్లు కావాలని చెప్పి అది మన కర్మ కొద్దీ. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మాకు ప్రతి ఏ గవర్నమెంట్ చూసినా, ఏ గవర్నమెంట్లో ఏ రాష్ట్రంలో చూసినా నిరుద్యోగులు మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని చెప్పేసి పోరాటం చేస్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు మరి ఎవరు చెప్పిలో, మరి ఈయన కోసం ఎవరు ఎక్కడ చేసాలో మనకు తెలియదు. కానీ ఈయన మాత్రం మాకు నోటిఫికేషన్లు వద్దని చెప్పేసి తెలంగాణలో అంటున్నారని చెప్పేసి. అంటే నోటిఫికేషన్ వద్దని చేస్తారా ధర్నా, లేకపోతే నోటిఫికేషన్ కావాలని చేస్తారు? ముఖ్యమంత్రి చెప్తుండు కదా. అక్కడికి ముందరికి వెళ్తే మనం అంటే మీకు కూడా ఇది ఉంది కానీ ఒకసారి చూపిస్తే మనకు తెలుస్తుంది. నోటిఫికేషన్లు వద్దనంటే అక్కడ మనకు బ్యానర్లు కానీ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కానీ ఒకరైనా నోటిఫికేషన్ వద్దని అయితే మాత్రం అంటలేరు. కానీ ప్రతి ఒక్కరు మాకు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అంతే తప్ప ఉద్యోగాలకు మధ్యలో గ్యాప్ కావాలి, మాకు చదువుకోవడానికి టైం దొరుకుతలేదు అని చెప్పేసి ధర్నాలు చేస్తుర్రు. ఏ రాష్ట్రంలో లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఉద్యోగాలకు సంబంధించి గ్యాప్ కావాలంటే ఇప్పుడు నువ్వు ఒకటే రోజు 2-3 రకాలకు సంబంధించిన ఎగ్జామ్స్ పెడతాము, ఇవాళ ఒక ఎగ్జామ్ రేపు ఒక ఎగ్జామ్ పెడతామంటే ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న ఎగ్జామ్లు 2-3 ఎగ్జామ్ రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్న. ఇప్పుడు అక్కడ ఉన్న నోటిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 10 లక్షల మంది పోటీ పడుతూ ఉంటారు. అక్కడ ఉన్నాయి 100 పోస్టులు ఉంటాయి. ఒక నోటిఫికేషన్లో 100 పోస్టులు ఉంటాయి, ఇంకో నోటిఫికేషన్లో 100 పోస్టులు ఉంటాయి. నిరుద్యోగులు ఎవరైనా ఒకటి కాకపోయినా దాంట్లో మనం క్లోజ్గా వచ్చి మిస్ అయిపోయినా ఇంకొకటి కావాలనే ఉద్దేశంతో రెండో అటెంప్ట్ చేయాలనే ఉద్దేశంతోనే అడుగుతారు. అట్లాంటప్పుడు ఒక నోటిఫికేషన్ ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి మధ్యలో అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా గ్యాప్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు తప్ప నోటిఫికేషన్స్ వద్దు మాకు అని చెప్పేసి అయితే ఎవరు అడుగుతలేరు. ఒక నోటిఫికేషన్కి ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఎగ్జామ్కి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఎగ్జామ్కి మధ్యలో ఒక 1 వీక్ అట్లీస్ట్ ఒక 1 వీక్ గ్యాప్ ఇవ్వండి అని చెప్పేసి మాత్రం అడిగారు తప్ప
అప్పుడైనా ఇప్పుడైనా ఎవరైనా నోటిఫికేషన్స్ వద్దని మాత్రం ఎవరు అడుగుతుంది. నిరుద్యోగులు వేరే వాళ్ళ ట్రాప్లో పడి ఇట్లంతా చేస్తున్నారు, మిమ్మల్ని ఏమైనా ట్రాప్ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? నిరుద్యోగులు వేరే వాళ్ళ ట్రాప్లో పడేటట్టు అయితే అసలు వీళ్ళు అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదన్న. నిరుద్యోగులు ట్రాప్లో పడేటట్లు అయితే అప్పుడు మరి వీళ్ళు ట్రాప్ చేస్తే నిరుద్యోగులందరూ కాంగ్రెస్ కోటేశారా? అప్పుడు నిరుద్యోగులుగా వీళ్ళు కోటేస్తేనే కదా వీళ్ళు జస్ట్ బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళకి మధ్యలో వచ్చిన గ్యాప్ జస్ట్ 1% కదా. ఆ 1% నిరుద్యోగుల వల్ల రాలేదా? కాబట్టి ఏ పార్టీలతో సంబంధం లేకుండా చదువుకొని వాళ్ళు మోసపోతారు కావచ్చు, కానీ చదువుకున్న వాళ్ళు ఎవరి ట్రాప్లలో పడరు. మాకు కావాల్సింది ఏంది అనేది మాకు ఖచ్చితమైన లక్ష్యాలు ఉన్నాయి. మేము ఆ లక్ష్యాల కోసమే మేము ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనే ఉద్దేశంతోనే మేము నోటిఫికేషన్లు కావాలని చెప్పేసి మాత్రమే పోరాటం చేస్తున్నాం తప్పితే మాకు ఉద్యోగం వచ్చిన తర్వాత అయినా సరే, మాకు ఉద్యోగం ఇప్పుడు ప్రస్తుతమైనా సరే, మాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు, మాకు ఏ రాజకీయ నాయకులతో సంబంధం లేదు. మేము రాజకీయాలకు పోవాలనుకుంటే మేము రాజకీయ నాయకులతో తిరుగుతాం కదా. మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని చెప్పేసి ఇట్లా ఈ సైడ్ ఎందుకు వస్తాం? మేము ఉద్యోగాలు చేసుకొని మా డిగ్నిఫైడ్గా మేము బతకాలనే ఉద్దేశంతోనే నోటిఫికేషన్లు కావాలని చెప్పేసి మాత్రమే మేము నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి మా సొంతంగా మేము వచ్చి మాత్రమే ఇంతమంది ఒకరం అనుకొని అందరం కలిసి ఇక్కడికి వచ్చి మాత్రమే పోరాటం చేస్తున్నాం తప్పితే రాజకీయ నాయకులతో సంబంధం ఉంటే మేము ఆ పార్టీ మద్దతు ఈ పార్టీ మద్దతు అని చెప్పేసి ఏ పార్టీల మద్దతులు మేము అడగట్లేదు కదా. మేము నిరుద్యోగులు మాత్రమే వచ్చాడు ఇక్కడ కూర్చున్నాం. ఏ ఒక్క పార్టీని కూడా మేము ఇక్కడికి విరవలే కదా. ఏ రాజకీయ నాయకులను ఇక్కడికి సంబంధం లేదుగా. నిరుద్యోగుల నాయకులు మాత్రమే ఇక్కడికి వచ్చిళ్ళు, నిరుద్యోగులు మాత్రమే ఇక్కడికి వచ్చిళ్ళు. కాబట్టి ఇది ఎట్లాంటి పార్టీలకు కానీ ఎటువంటి రాజకీయాలకు కానీ సంబంధం లేని కేవలం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లు ఇచ్చిన దాని ప్రకారము నోటిఫికేషన్ ఫిల్ చేయాలని చెప్పేసి మాత్రమే మేము ఇక్కడ పోరాటం చేస్తాం. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లనే ఇవి వీళ్ళు ఫిల్ చేసి మేమే ఇచ్చినాం అని చెప్పుకునే దౌర్భాగ్యం ఉన్నది ఇక్కడ. అపాయింట్మెంట్లు ఇచ్చిళ్ళు, ప్రతి దానికి పిలుతాళ్ళు, కథ మీటింగ్ పెడతాడు. మేము ఇచ్చిన ప్రతి మీటింగ్లో ఇదే కొత్త. అసలు వీళ్ళు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక ఎగ్జామ్ ఫిల్ చేయలేదు. ఏమనిపిస్తుంది ముఖ్యమంత్రి అంత అబద్ధాలు చెప్తుంటే? ఒక చదువుకునే అబద్ధాలు చెప్తుండు. కంప్లీట్గా వాళ్ళు ఇచ్చింది ఒక డిఎస్సి 5,000 ఇస్తే ఒక 5,000 పెంచిండు. 2 నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం ఓవరాల్గా 10,000 ఇచ్చినట్టు. అంతే 58,000 అన్నారు. మొన్న 1,60,000 అంటాడు. 1,60,000 ఇక్కడ 1,60,000 అయితే మేము జాబ్లో వచ్చి మేము ఇప్పుడే పోతాం కదా. మాకు ఇది మా పరిస్థితి ఏంది అనేది ఇక్కడ మాకు ఆయన ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి, లేకపోతే మాత్రం ఇంకా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం గవర్నమెంట్ని. అంతే. ఏం చేస్తారు? నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏముంటుంది? దాదాపు చాలా రోజుల తర్వాత నిరుద్యోగులంతా మళ్ళీ ఒక దగ్గర జమ అయ్యారు కదా. ఎందుకు మధ్యలో కొంచెం నిరుద్యోగులంతా లేరు, అశోక్ నగర్ లేరు, ఏమనిపిస్తుంది? ఇంట్లో ఏమంటారు ఉద్యోగాల కోసం చెప్తుంటే? ప్రతి ఒక్కరి పరిస్థితి అట్లే ఉంది. అందరూ హాస్టల్లో 5,000 6,000 ఇంటికాడ కష్టపడి వాళ్ళు పంపిస్తుంటే ఇక్కడ వండుకుంటా చదువుకుంటా ఇవాళ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది నోటిఫికేషన్ అనుకుంటా ఇదే పరిస్థితి జరుపుకుంటూ వస్తాను. ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు గత ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ లేకుంటే ఏమైంది? గద్దె దిగించినట్టే ఇక్కడ కూడా అట్లనే జరుగుతుంది. అంతే. అది రెడీ, దేనికైనా రెడీ అయ్యగా. ఒక్కసారి మనం అశోక్ నగర్లో ఒకసారి ఆ గల్లీలలో తిరిగితే మళ్ళీ మనకు అంతకుముందున్న పరిస్థితులు ఎట్లున్నాయి, ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి, నిరుద్యోగులకు మరి నోటిఫికేషన్లు ఉంటే వాళ్ళు ఇక్కడ ఉండి అంతకుముందు ఎట్లా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఎట్లున్నారు? నిరుద్యోగులు ప్రభుత్వం ఏదని చెప్పేసి నోటిఫికేషన్ నేను ఫిక్స్ అయ్యి చెప్పేసి అశోక్ నగర్ అంతా ఖాళీ చేశారంటారా? అట్లే ఉందన్న ప్రస్తుతం పరిస్థితి. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేరని చెప్పేసి నెలకు 5,000 6,000 కట్టుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ. ఆ పరిస్థితులు లేకనే ఇళ్ళకి వెళ్ళి లేదా ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళి ఏదో చిన్న జాబ్లు చేసుకుంటూ, కొందరు క్యాటరింగ్లు చేసుకుంటూ, లేదా ఇంకా ఏదో చిన్న లైబ్రరీలో కూర్చొని 5 రూపాయల భోజనాలు చేసుకుంటూ చదువుకునే వాళ్ళు కొందరు ఉన్నట్లయితే ఇంకా ఇంటి దగ్గర నుంచి అలా ప్రెషర్ తట్టుకోలేక హాస్టల్ ఫీజులు కట్టుకోలేక హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం మనం చూసినైతే అశోక్ నగర్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా ఇంత అంటే ఇది కేవలం ఇప్పుడు ఈ స్టార్టింగ్ స్టేజ్లో మాత్రమే ఉంది. ఇంక ఇది ఇట్లనే June 2 తర్వాత కూడా ఎట్లాంటి నోటిఫికేషన్స్ లేకపోతే మాత్రం ఇది ఇంకా తీవ్రతరమైన నిరుద్యోగులందరూ మళ్ళీ వచ్చి ఇక్కడ ఉండి అప్పుడు ఇక నోటిఫికేషన్స్ కోసం ఉద్యోగాల కోసం చదవాల్సిన పరిస్థితి కాకుండా ఉద్యోగ నోటిఫికేషన్ వేయడం కోసం చెప్పేసి ఇక్కడ ఉండి కొట్లాట చేయడం కోసమే వచ్చి ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చేటట్లు ఉంది.